ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వీరికి ఆలేరు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. యువ నాయకుడికి ఎంపీ టికెట్ రావడంతో భారీ మెజారిటీ అందించి గెలిపించుకుంటామని ఆలేరు ప్రజలు స్పష్టం చేశారు. పుష్పుల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను, ఉన్నత చదువుల కోసం మహానగరానికి వెళ్తున్న యువతి యువకులను తనకు ఓటు వేసి గెలిపించాలని చామల అభ్యర్థించారు. మనకి ఇస్తా అని చెప్పి ఏమి ఇవ్వకపోవడం వల్లనే మీరందరూ ఓడగొట్టిరు, అన్నను గెలిపించుకోరు, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోరు. మరి సమయం అయితే ఇవ్వాలి. ఈ పార్లమెంట్ ఎన్నికలు 13వ తారీఖు నాడు పోలింగ్ ఉంది. మే 13వ తారీఖు నాడు మీరందరూ దయచేసి నన్ను ఆశీర్వదించి గెలిపించండి. ఎందుకంటే మీ అందరూ తెలుసు, పార్లమెంట్ అంటే ఢిల్లీలో ఉంటుంది. మనం ఈరోజు రోడ్లు వేయాలన్నా, ఏది కట్టాలన్నా డబ్బులు ఢిల్లీ నుంచి కూడా రావాలి. రాష్ట్రం నుంచి వస్తాయి, ఢిల్లీ నుంచి వస్తాయి. మరి నేను అక్కడ ఉండి మీ గురించి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు బీర్లాయిలో నేను ఎట్లయితే అడుగుతుర్రో మాకు ఈ పని చేయి, ఆ పని చేయి అంటే దానికి కావాల్సింది ఏం కావాలి? దానికి కావాల్సింది డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏం చేయాలి? మొన్నటిదాకా నరేంద్ర మోడీ ఆడ కూర్చొని ఈడ ₹1 ఇవ్వకపోయా, మనం కేసీఆర్ ఏమో పోయి అడగకపోయా. మన రేవంత్ అన్న వచ్చినాక ఏమన్నాడు? రాజకీయాలు అయిపోయిన తర్వాత ఎవరి దగ్గరైనా ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండని, బీజేపీ నుంచి ఉండని మన పరిస్థితి ఏంటంటే నిధులు తీసుకురావాల్సిన పని మనది. తెచ్చి మీకోసం ఖర్చు పెడితే ఈ రోడ్లు ఇవన్నీ ఇట్లుండవు. డ్రైనేజ్ మీరు కూడా మంచిగా బతకొచ్చు, మీ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళకి మంచి చదువు, మంచి హాస్పిటల్, మంచి ఉద్యోగము, ఇవే కదా మనకు కావాల్సింది. మన జీవితానికి ఏం కావాలి చెప్పు? ఇలా మంచి మనదంటే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆ పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు చదువుకుంటే మంచి ఉద్యోగం రావాలి, ఉండనికే మంచి ఇల్లు ఉండాలి, రోడ్లు బాగుండాలి, మంచిగా ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోతే దగ్గరలో దవాఖాన ఉండాలి. ఇట్లాంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అంటే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంతో సఖ్యంగా ఉండాలంటే పార్లమెంటుకు మేము గెలవాలి. గెలిచినప్పుడు మాలాంటి యువకులు ఏం చేయాలి? పార్లమెంట్లో ఇక్కడున్న కష్టం బీర్లాయిలను చెప్తే రేవంత్ రెడ్డి గారికి అండగుండి మేము ఎంపీలు అందరం పోయి ఢిల్లీలో కూర్చొని పోరాటం చేసి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టే పరిస్థితి ఉండాలి. మొన్నటి దాకా 10 ఏళ్ళు మీరు బీఆర్ఎస్కి అధికారం ఇస్తే తుంగలో దొక్కిర్రు, బీజేపీకి అధికారం ఇస్తే ఏమైనా కాదు. ఈ రోజు బీర్లాయిలను ఇంత ధైర్యంగా ఇంత ధైర్యంగా మీకు వచ్చి మన నమ్ము నేను చేస్తా అన్న మాట చెప్తుండు. ఇవాళ ఆయన గెలిచిండు. ఇక గెలిచినాక మీతో ఏం పని ఉంది చెప్పు? మళ్ళీ వచ్చి చెప్తుండు నా కోసమైనా మీకోసమైనా అంటే పట్టుదల ఉంది, చెయ్యాలన్న ఒక నమ్మకం ఉంది. మీరు ఈ 10-15 రోజులు మన కాలనీలో ఉన్న ఓట్లందరికీ మీరు మాట్లాడండి తల్లి.